బిగ్ బాస్ సీజన్ 9 చివరి వారం. చెప్పగా బోరింగ్గా ఉంటుందని అనుకున్నారా? కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ చూశారా? మొత్తం ఆటనే తిరిగరాసేశారు. ఆ ఊహించని పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. అయ్యో, కళ్యాణ్ టికెట్ ఫినాలే గెలవగానే చాలా మంది ఫ్యాన్స్, ముఖ్యంగా కళ్యాణ్ ఇంకా తనుజ ఫ్యాన్స్ అనుకున్నారు ఇంకేముంది 14వ వారం మొత్తం చప్పగా సాగిపోతుంది అని, ఇక ఎలాంటి ఉత్కంఠ ఉండదేమో అని చాలా నిరాశపడ్డారు. కానీ అక్కడే బిగ్ బాస్ అస్సలు సిసలైన బాంబు పేల్చారు. ఏకంగా టికెట్ ఫినాలే గెలిచిన కళ్యాణ్తో సహా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరినీ నామినేట్ చేసేశారు. ఇంక చూడండి, ఆట మొత్తం డర్న్ అయిపోయింది. అసలు ఈ ఒక్క నామినేషన్ ప్రాసెస్ ఈ సీజన్ గమనాన్ని ఎలా మార్చేసిందో ఒకసారి వివరంగా చూద్దాం. ఈ ఒక్క మూతో ఫినాలే వీక్కి అసలైన కిక్కొచ్చింది. ఎందుకంటే ఆలోచించండి, ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్లో లేకపోతే ఆ వారంలో ఏముంటుంది? డ్రామా ఉండదు, ఫ్యాన్స్లో ఆ జోష్ ఉండదు. అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్. అయితే ఈ ట్విస్ట్ వెనక ఉన్న అసలు రీజన్ ఏంటి? అది అర్థం కావాలంటే మనం కళ్యాణ్, తనుజ మధ్య నడుస్తున్న ఆ టఫ్ ఫైట్ గురించి తెలుసుకోవాలి. చూడండి, ఫస్ట్ ప్లేస్ కోసం కళ్యాణ్, తనుజ మధ్య పోటీ ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేం. మొదట్లో ఒక 10-11 వారాలు తనుజ హవా నడిస్తే ఆ తర్వాత కళ్యాణ్ పుంజుకున్నాడు, టికెట్ ఫినాలే కూడా గెలిచేశాడు. కానీ సరిగ్గా ఇక్కడే కథ మలుపు తిరిగింది. లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత తనుజ ఓటింగ్ శాతం ఏకంగా 7-8% పెరిగింది. దీంతో బిగ్ బాస్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాంపిటీషన్ అయిపోయింది. అందర్నీ నామినేట్ చేయడమే కాదు, బిగ్ బాస్ ఫైనల్ వీక్ రూల్స్ని కూడా కంప్లీట్గా మార్చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ కొత్త రూల్స్ ప్రకారం ఫినాలే వీక్లో ప్రతిరోజూ టాస్క్లుండే అన్నమాట. ఆ టాస్కులో ఎవరు గెలుస్తారో వాళ్లకు మాత్రమే ఆడియన్స్ని డైరెక్ట్గా ఓట్లడిగే ఛాన్స్ వస్తుంది. అంటే ఇంట్లో ఎవరూ ఖాళీగా కూర్చోడానికి లేదు. ప్రతి నిమిషం టైటిల్ కోసం ఫైట్ చేయాల్సిందే. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ కళ్యాణ్ నామినేషన్స్లో లేకపోతే ఏమయ్యేది? ఈ వారం మొత్తం అతను జస్ట్ ఒక సంచాలక మాత్రమే ఉండేవాడు. ఈ ఇంపార్టెంట్ టాస్క్లన్నిటినీ మిస్ అయ్యేవాడు. అప్పుడు షో ఎంత బోరింగ్గా ఉండేదో కదా. అందుకే ఈ ట్విస్ట్ చాలా ముఖ్యం. ఇది టాప్ ప్లేయర్స్ని కూడా యాక్టివ్గా గేమ్లో ఉంచి షోకి కావలసిన మసాలా ఇచ్చింది. ఈ నామినేషన్ల డ్రామా గురించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన బిగ్ బాస్ ముచ్చట్లు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఈ వారంలో జరిగిన ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఫైనల్ వీక్లో క్యాప్టెన్సీనా ఎవరుంటారు అనుకుంటున్న టైంలో బిగ్ బాస్ చాలా ఎమోషనల్ టర్న్ ఇచ్చారు. ఈ సీజన్ మొత్తం ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేకపోయిన భరణి కల చివరి వారంలో నెరవేరింది. అది కూడా తోటి హౌస్మేట్స్ అందరూ కోరితే వాళ్లందరి విజ్ఞప్తి మేరకు భరణి ఈ సీజన్ చివరి కెప్టెన్ అయ్యారు. ఇది నిజంగా హౌస్లో ఒక మంచి మూమెంట్. నిజానికి ఇలాంటి సెంటిమెంటల్ జెస్చర్ జరగడం ఇదే మొదటిసారి కాదు. మనకు గుర్తుంది కదా, సీజన్ 7లో కూడా దాదాపు ఇలాంటిదే జరిగింది. ఫైనల్ వీక్లో ఉండే ఆ టెన్షన్ మధ్యలో ఇలాంటివి ఒక పాజిటివ్ ఫీల్ తీసుకొస్తాయి. సరే, ఇక కంటెస్టెంట్లు చెయ్యాల్సింది వాళ్లు చేస్తున్నారు. వాళ్ల పోరాటం చివరి దశకు వచ్చేసింది. ఇప్పుడు ఆట మొత్తం మన చేతిలోకి, అంటే ప్రేక్షకుల చేతిలోకి వచ్చింది. విన్నర్ని డిసైడ్ చేయాల్సింది మనమే. ఒక్క విషయం చాలా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది మామూలు వీక్లీ ఎలిమినేషన్ కోసం వేసే ఓటింగ్ కాదు. ఇప్పుడు మనం వేసే ప్రతి ఒక్క ఓటు నేరుగా బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ను డిసైడ్ చేస్తుంది. ఓటింగ్ లైన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. మంగళవారం రాత్రి 10:30కి మొదలయ్యాయి. ఇంకా వచ్చే శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు, అంటే మొత్తం 10 రోజుల పాటు నాన్ స్టాప్గా ఓటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్స్ అందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది. దయచేసి మీ ఓట్లని స్ప్లిట్ చెయ్యకండి. ఎవరో కిందున్నారు వాళ్ళని సేవ్ చేద్దాంలే అని వేరే వాళ్లకు ఓట్లేస్తే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ టైటిల్ గెలిచే అవకాశాన్ని మీరే చేతులారా దూరం చేసినట్టు అవుతుంది. ఒక్క ఓటు కూడా ఫలితాన్ని మార్చేయగలదు. సో ఫోకస్ అంతా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీదే పెట్టండి. ఈ ఫైనల్ వీక్లో జరిగే ప్రతి చిన్న అప్డేట్ కోసం, ఉత్కంఠభరితమైన విశ్లేషణల కోసం మన బిగ్ బాస్ ముచ్చట్లు ఛానల్ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు చెప్పండి, ఈ ఫైనల్ ట్విస్ట్ తర్వాత ఆట మొత్తం మారిపోయింది కదా. ఇప్పుడు ఎవరైనా టైటిల్ గెలవచ్చు. మరి మీ అంచనా ఏంటి? ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు కాబోతున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి.